హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ప్రస్తుతం మనం చూస్తున్నట్లే ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఏమనుకుంటున్నారో చూద్దాం. అండ్ ప్రసాదం సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అండ్ లైన్లో వెళ్ళే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారా లేదో అని ప్రజలను అడిగి తెలుసుకోబోదు. రండి అమ్మ, ఎలా ఉన్నాయి సౌకర్యాలు, ఎలా చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం చర్యలు ఎలా తీసుకుంది, గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా చూస్తుంది, ప్రజలందరికీ దగ్గరలోనే ఉన్నారు, అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు? ఇంకా లేదండి అయ్యగారు, ఏమీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా స్టార్ట్ అవుతాయి. ఈరోజే ఫస్ట్ రోజు కదా, స్టార్ట్ అవ్వాలి. ఇంకా భక్తులందరికీ వాటర్ సప్లై కావాలని సెక్యూరిటీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సౌకర్యాలు దగ్గరలోనే ఉన్నారండి. ఎలా ఉందమ్మా దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఈరోజే స్టార్ట్ అవుతున్నాయి. అంతా హ్యాపీగా ఉండాలని జరగమని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుందమ్మా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది కదా, ఎలా అనిపిస్తుందమ్మా? గుడ్ అండ్ వెల్. జరిగిన దసరా అంటే మన జరిగిన తిరుపతి లడ్డు ఇన్సిడెంట్ మీద ఏం చెప్తారమ్మా? ఎలాంటి బాధాకరం అండి. మేము ఒక హిందువులుగా చాలా బాధపడాల్సిన విషయం అండి. అది చాలా దారుణం కూడా. అది ఎంతమంది బాధపడతారండి ఆ విషయంలో చెప్పండి. చాలా బాధాకరమైన విషయం అండి. అటువంటిది అసలు జరగకుండా ఆ యాక్షన్ చాలా గట్టిగా తీసుకోవాలండి. అటువంటి జరగడానికి పర్మిషన్ ఏం జరిగినా మళ్ళీ ఎలాంటి జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటారంటారు కూటమి ప్రభుత్వం ముందడుగులోనే ఉంటుంది అంటారు. ఇలాంటి జరగకుండా మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటివి ఇంక జరగవండి. లాస్ట్ టైం జరిగినట్టు జరగవు. ఎందుకంత నమ్మకం అంటే ఎవరి మీద నమ్మకం ఇలాంటి జరగవండి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అండి నాకు. పవని గారు, ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, పైన సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, బాగా చేస్తున్నారు. అంత వాటర్ సదుపాయం ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి. ప్రసాదం ఎలా ఉందండి ఇక్కడ? సౌకర్యం ప్రసాదం కూడా బాగానే వేస్తున్నారు. కౌంటర్లు అన్నీ బాగానే ఏర్పాటు. ప్రసాదం కూడా బాగానే తీసుకున్న బాగానే. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది ఈ తిరణాలు, ఇప్పుడు ఈ రోజు ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఎలా అంటే స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఇంకేం తెలియదు. ఇంకో 4-5 రోజులు పోతే ఎలా ఉన్నదని తెలుస్తుంది. బాగా భక్తులందరికీ వెళ్ళడానికి సౌకర్యంగా ఉంది. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అండి దసరా ఫెస్టివల్ మీకు ఇక్కడ? బాగానే బాగానే. మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపించింది? బాగానే. అన్ని సౌకర్యాలు మనకి ప్రజలకి దగ్గరలోనే ఉన్నాయి. దగ్గరలోనే అవకాశం బాగా చేసి పెట్టి. సార్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎలా అనిపిస్తుంది దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రి మీద? అంతా బాగానే జరుగుతుంది సార్. సౌకర్యాలు అన్నీ కూడా ఎక్సలెంట్గా జాగ్రత్తగా చేశారు. ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే కల్పిస్తున్నారు. వాటర్ కానీ మార్గ మధ్యలో వాటర్ కానీ ఇవన్నీ కూడా మంచి సౌకర్యాలే కల్పించారు. గవర్నమెంట్ సదుపాయాలు అందరికీ బాగానే చేస్తుంది కూటమి ప్రభుత్వం. మంచి వాటర్ అందివ్వడం కానీ, లైన్లో బాగా డిసిప్లిన్గా పంపించడం కానీ అన్ని జాగ్రత్తగానే చేస్తుంది సార్. 5 సంవత్సరాల మీద ఇప్పుడు బెస్ట్గానే ఉంది. ఇప్పుడు అంటే పోయిన సంవత్సరం మేము కొద్దిగా నైట్ సమయంలో వచ్చాం. అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా బాగానే అనిపిస్తుంది సార్. ఇంప్రూవ్గానే ఉందండి. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి సార్. బాగానే ఉన్నాయి సార్. ఎలా అనిపిస్తుంది సార్ లడ్డు సౌకర్యాలు, ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది సార్. లడ్డు కూడా టేస్ట్ అది బాగానే ఉంది. బాక్స్ ఫెసిలిటీ కూడా కల్పించారు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం కంటే బాగానే. తిరుపతి ఇన్సిడెంట్ వల్ల లడ్డు టైప్ ఆఫ్ అలాంటి ఇన్సిడెంట్ లేదు, అలాంటిది ఏం లేదు సార్. ఇది బాగానే ఉంది సార్. తిరుపతిలో అలా జరగడానికి అలా అయింది కదా, మీ వరకు ఏం చెప్తారు పత్రిక? లేదు, దాని గురించి పెద్ద అవగాహన లేదు, కానీ ఇది బాగానే ఉంది సార్. ప్రస్తుతం ఇది బాగానే ఉంది. న్యాయంగానే మంచిగానే అన్ని సౌకర్యాలు అన్ని ఉన్నాయండి. అన్ని బాగున్నాయండి. పరిపాలన ఎలా ఉంది సార్ మన కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు సార్, బాగానే ఉందండి. అంతా బాగానే ఉంది. భవానీ గారు, గవర్నమెంట్ ఏర్పాట్లు ఎలా చేసింది? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రి మీద? అంతా బాగానే ఉంది. వర్షం వచ్చింది కదా, మార్కెట్స్ వేసారు. ఒక 3 అవర్స్ ఉంది దాంట్లో. చిన్నపిల్లలు వాళ్ళ నీళ్ళు లేవు, ఏమి లేవు, మొత్తం అంత పచ్చిగా అయిపోయింది. అక్కడ ఏర్పాటు చక్కగా చేయలేదు. అంత బాగాలేదు, బాగుంటుందండి. లేదండి, భక్తులు చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. పైన అంతా బాగుంది ఏర్పాట్లు. రోజు కదా కొద్దిగా పైన బాగున్నాయి ఏర్పాట్లు, అంతా కింద మాత్రం బాగలేదు. కింద కూడా ఫస్ట్ డే కదా, రెండో రోజు నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు సంతోష్ రెడ్డి. సో పైన బాగుంది, బట్ కింద మాత్రం బాగా, కింద కొంచెం మంచి చూసుకుంటే బాగుంటుంది ఏర్పాట్లు. గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బయట అవుట్ఫిట్ కానీ, వాటర్ సప్లై కానీ, లైన్స్ కానీ బాగా లోపల అంతా బాగున్నాయి. బయట మాత్రం లోపల మాత్రం అంతా గవర్నమెంట్ బాగానే. బయట మాత్రం బాగలేవు, ఏర్పాట్లు బాగలేవు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది సార్. అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పటికి ఎలా అనిపిస్తుంది సార్? గత 5 సంవత్సరాలు దసరా ఉత్సవాలు ఎలా జరిగింది? మంచిగా ఇంతకుముందు ఇట్లా లేకుండా బాగుండప్పుడు. ఇప్పుడు కొత్త కదా, మరి అంత ఇబ్బంది. నేను వర్షం వచ్చిందంట, బట్ ఏదైనా సరే భక్తులకి అసౌకర్యం లేకుండా చూస్తే బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఒక లడ్డు అని ప్రసాదం కానీ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ బాగుంది, అన్నీ బాగానే ఉంది. మన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ మీద లడ్డు దాని మీద ఏమని చెప్తారు సార్? అలా చేయడం అట్లా బదలాం చేసేది లేకుండే, అందరినీ మనోభావాలు దెబ్బతింటాయి కదా, సో అట్లా చేసేది లేకుండే. అలా చేయడం చాలా చేయని పని, బాధ అనిపించింది. అందరూ హిందువులు అందరూ బాధపడతారు కదా. ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు బాగానే జరిగింది, ప్రసాదం కానీ అన్ని బాగున్నాయండి. గవర్నమెంట్ చర్యలు ఎలా ఉన్నాయి అమ్మ? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? గవర్నమెంట్ సదుపాయాలు అన్ని బాగానే చేసిందా? బాగానే ఉన్నాయండి, పర్వాలేదు. పైన ఎలా ఉందమ్మా దర్శనం? బాగా జరిగిందా? బాగా జరిగింది. చాలా మంది ప్రజలు వస్తూ వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంతా బాగానే పీస్ఫుల్గానే వెళ్తుంది ప్రస్తుతానికి. ఇవాళ ఫస్ట్ రోజే కాబట్టి భవానీలు మాల, నేను ఫస్ట్ టైం మాల వేసుకోవటం. నేను హైకోర్టు అడ్వకేట్ నండి. సో అమ్మవారు అలాగా ఈసారి ఫస్ట్ టైం చేసాము. చంద్రబాబు నాయుడు చేతిలో జరుగుతుంది కదమ్మా గవర్నమెంట్ సదుపాయాలు అన్ని బాగానే చేసింది. మేము దేవుడి కోసమే వచ్చామండి. నాయుడు గారైనా జగన్